శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి ఇలా ఉందండి. ప్రతి స్త్రీని అమ్మవారితోటి, తల్లితోటి, సోదరితోటి, అలాగే బిడ్డ సమానులుగా ఆయా వయసుని అనుసరించి, గౌరవించి, మర్యాదించి, అభిమానించి, మంచి ప్రేమను కురిపించి, మర్యాదను, చక్కటి విలువనిచ్చి స్త్రీలకు మరి కామ గుణాలను వదిలి, అనవసరమైనటువంటి కామ గుణాలను వదిలి ఇక ప్రతి స్త్రీలోనూ ఆ జగన్మాతను దర్శించేటటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో నిజంగా వారి జీవితము ధన్యమే. అటువంటి గొప్ప సంస్కారము మరి అందరికీ ఆపాదించాలి అంటే ముందుగా క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, చక్కటి దైవభక్తి, సమయపాలన, మితంగా మాట్లాడడము, అంటే మౌనమే బంగారము. ఎప్పుడు కూడా లిమిటెడ్గా మాట్లాడాలి, అవసరానికి మించి ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. అలా మాట్లాడినట్టయితే ఆ మనిషి మాట్లాడుతున్నటువంటి మాటకు ఎటువంటి విలువ ఉండదు. ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఉన్నా, ఎలా ఉన్నా సరే మరి ముందు మనం ప్రథమంగా ఎలా అయితే కష్టపడి వచ్చామో ఆ తత్వంతోటే, ఆ గుణంతోటే, ఆ మనస్సుతోటే ఉండాలి. అప్పుడే అందరూ కూడా మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అభిమానిస్తారు. ఇదండి శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి. ప్రతి స్త్రీని కామంతో చూడకూడదు. ప్రతి స్త్రీలోనూ మరి ఆ జగన్మాతను దర్శించేటటువంటి తత్వం గనక మనకు ఏర్పడితే ఇక వారి జీవితము ధన్యమవుతుంది.